వేడి వేడి మినపగారెలు పక్కనే స్పైసీ చికెన్ ఈ కాంబినేషన్ చూసిన వెంటనే నోరూరుతుంది కదా. మరి బయట కరకరలాడుతూ లోపల స్పాంజిలా మెత్తగా వచ్చే పర్ఫెక్ట్ మినపగారెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మినపప్పును 4 గంటలు బాగా నానపెట్టి 4 గంటల తర్వాత నీళ్ళను పూర్తిగా వంపేసి గ్రైండర్లో వేసుకుందాం. చాలా తక్కువ నీళ్ళతో లేదా నీళ్ళు లేకుండానే రుబ్బుకుందాం. పిండి మెత్తగా ఉండాలి కానీ ఇడ్లీ పిండిలా పల్చగా మాత్రం ఉండకూడదు. కొంచెం గట్టిగా ఉంటే గారెలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పిండిలో తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసి ఆ మిక్సీ చేసిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ పిండిని మిశ్రమాన్ని చేతితో బాగా కలుపుకుందాం. ఇలా కలపడం వల్ల పిండిలో గాలి చేరి గారెలు మెత్తగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న టిప్, ఈ స్టేజ్లో అసలు నీళ్లు పోయవద్దు. పిండి ఎంత గట్టిగా ఉంటే గారెలు అంత తక్కువగా నూనె పీల్చుకొని బయట కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని నూనె వేసి మీడియం ఫ్లేమ్పై వేడి చేసుకుందాం. చేతిని కొద్దిగా తడుపుకొని కొంచెం పిండి తీసుకొని గారె ఆకారంలో చేసి మధ్యలో రంధ్రం పెట్టి నెమ్మదిగా నూనెలో వేసుకుందాం. ఒకేసారి ఎక్కువ వేయకుండా బాండిలో పట్టినని మాత్రమే వేసుకుందాం. ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా తిప్పి మరోవైపు కూడా ఇలాగే వేయించుకుందాం. 2 వైపులో బాగా వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసేయండి. చూడండి, బయట కరకరలాడుతూ లోపల మాత్రం ఎంత మెత్తగా ఉన్నాయో. ఇదే పర్ఫెక్ట్ మినపగార. ఇవి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్లో తింటే ఒక రుచి, ఇలా స్పైసీ చికెన్తో తింటే ఆ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీరు గారెలను ఏ కాంబినేషన్లో తినడానికి ఇష్టపడతారో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరింటి టేస్టీ తెలుగు వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.